గుడ్ మార్నింగ్ అండి. మనము డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అయిపోయింది, ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కొత్త పూత రావాలి అంటే ఒక చిన్న టెక్నిక్ లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ యొక్క ముళ్ళులు తీసేయాలని. దీంతో పాటు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటో చూసేద్దామా? వీడియో ఆఫ్ చేస్తారు. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజైతే మనము డ్రాగన్ తోటను చూస్తూ, మన మల్లె తోటను చూస్తూ, మిగిలిన మనం మిద్దె తోటను చూస్తూ ఎలా ఉందో ఏంటో చూసేద్దామా? చూసే ముందు అందరికి చిన్న రిక్వెస్ట్ అండి, మన తోటలో ఇలా సంవత్సరం పొడవునా పువ్వులు రోజు తెంపుకుంటూ రోజు దేవుడికి నివేదన చేయాలి అంటే మనము కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అవి ఏం తీసుకోవాలి ఏంటి? తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఒక కాపు అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక కాపు స్టార్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? కొంచెం మనకు చిన్నగా పిందెలు వచ్చేసి అలా కాపు రావాలంటే మొక్కలకి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, అలాంటివన్నీ కూడా మన వీడియోలో అయితే వస్తాయి. అవి రావాలి, మీరు చూడాలి అంటే అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకైతే వస్తుంది. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. చూడండి, మన తోటలో వంకాయలు బుజ్జిగా వస్తున్నాయి. కొన్నిసార్లు వంకాయలు అటువంటివి వగరుగా వస్తాయి. అలా వగరుగా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొన్న వంకాయ వగరుగా వచ్చింది చూడండి. తోటకూర మనకి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా పాలకూర ఏపుగా రావాలంటే ఏం చేయాలి? పచ్చిమిరపకాయలు చూడండి, నిన్నే తెంపుకెళ్ళాము. ఇలా మంచి పచ్చిమిర్చిలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి? తర్వాత గోంగూర, పుంటికూర అంటే ఆ పుంటికూర విత్తనాలు లేకపోయినా ఉత్తగా కొమ్మలు తీసుకొచ్చి పెట్టినా కానీ ఇలా మంచిగా నాటుకోవాలంటే ఏం చేయాలి? అవన్నీ కూడా మన మిద్దె తోటలో చూపిస్తాను. ఇదిగోండి, మన మిద్దె తోటలో నువ్వుకాయ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకో 2-3 రోజులు అయితే మంచిగా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మంచిగా పీకేసుకొని మనమైతే తయారు చేసుకుందాం. ఇదిగోండి, మిద్దె తోటకు మంచి అందాన్ని ఇచ్చేవి ఏంటి? పూల మొక్కలు కదా. దాంట్లో ఈ యొక్క ఎల్లో కలర్లో ఉన్నటువంటి పువ్వులు అయితే మిద్దె తోటకి అందాన్ని ఇస్తుంది. తర్వాత మనకి ఈ యొక్క తుమ్మెదలకి, బటర్ఫ్లైస్కి చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇదిగోండి, ఇది ఫస్ట్ కాపు ఈ యొక్క దానిమ్మ చెట్టు. ఇంక ఈసారి అయితే ఇది రాకపోతే ఈ కుండీలోకి వెళ్ళి మొక్క తీసేద్దామని డిసైడ్ అయిపోయి, ఎందుకంటే మొక్క పెట్టేసి కుండీలో ఒక 4 సంవత్సరాలు అవుతుంది. దీనికి ఒక్క కాయ కూడా రాలేదు, పూత కూడా రాలేదు. ఇంకా తీసేద్దామని అనుకున్నాను, కానీ తీసేద్దాం అని మనసులో అనుకున్నాను, కానీ అలానే వదిలేదు. మొక్క నా శ్రమకు తగిన ఫలితం అయితే వచ్చింది. ప్రతిసారి కొమ్మ కొంచెం పెద్దగా కాగానే మొత్తం అంతా క్రూన్ చేసేదాన్ని. ఓన్లీ ఆ యొక్క మెయిన్ స్టెమ్ను మాత్రమే ఉంచేసి మిగిలిన అన్నీ కట్ చేసేదాన్ని. మొన్న కూడా కట్ చేశాను. కట్ చేస్తేనే చూడండి ఇంత మంచిగా వచ్చింది. ఇలా డార్క్ కలర్లో వచ్చినవన్నీ కూడా మనకు కాయల్లాగా అవుతాయి. ఇదిగోండి, ఈ ఎడ్జ్లో ఇలా ఉన్నది, ఇవన్నీ కాయలా అవుతాయి. కొన్నేమో ఉత్త పువ్వుల్లాగా ఉంటాయి. తర్వాత దొండకాయలు కూడా మంచిగా వస్తున్నాయి, కానీ దొండకాయలకి పురుగు వస్తుంది అనమాట, ఫ్లయింగ్ ట్రీస్. ఆ యొక్క ఫ్లయింగ్ ట్రీస్ కోసము మనము ఏదైనా నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తాను. అంటే ఖర్చు పెట్టి చెయ్యొద్దు, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను వాడి చేయాలి అనుకుంటున్నాను. దానికోసమని ఇదిగోండి ఇలా బాటిల్కి ఎల్లో కలర్ వేసేసి, ఈ యొక్క ఎల్లో కలర్ పెయింట్ అయితే ఒకటి కొనుక్కొచ్చాను. మీకు పెయింట్ అయితే నేను తయారు చేయలేను కదా, పెయింట్ బాటిల్ ఒకటి కొనుక్కొచ్చాను. అన్ని బాటిల్స్కి పెయింట్ వేసేసి అక్కడక్కడ ఇలా హోల్స్ చేసుకున్న పురుగు లోపలైతే ఆయిల్ ఒకటి వేసాను. ఒకవేళ ఆయిల్ ఒకటి పని చేయకపోతే ఇంకా తర్వాత చూసాము. ఇదిగోండి అక్కడక్కడ పెట్టాను, ఎందుకంటే ఎక్కువగా వచ్చే పురుగులు ఈ యొక్క దొండకాయలను తినేస్తున్నాయి. దొండకాయలు మస్తు వస్తున్నాయి, కానీ అన్నీ తినేస్తున్నాయి. చూపిస్తాను రండి, దొండకాయలన్నీ రాలి పడిపోతున్నాయి. అమ్మమ్మే ఇదిగోండి ఇలా హోల్స్ చేస్తున్నాయి అన్నమాట దొండకాయల్ని. మీకు అనిపిస్తుంది కదా అలా హోల్స్ చేసిన పురుగులు, అందుకోసం అని ఇదిగోండి అక్కడక్కడ చాలానే పెట్టాం. 10 వరకేమో పెట్టుంటానేమో. ఎందుకంటే దొండ పూత మంచిగా వస్తుంది. పూత లేక కాదు, కాయక కాదు, పూత వస్తుంది, కాయ వస్తుంది. కానీ వచ్చిన కాయనైతే అవి నిలవనిస్తలే, మొత్తం అవే తినేస్తున్నాయి. మనం వచ్చిన కాత మొత్తం అవే తినేస్తే ఇక మనం ఏం చేసుకుందాం చెప్పండి. అందుకని ఇదిగోండి, మొన్న ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నాం కదా, 2 సార్లు కట్ చేశాను. ఒకసారి నేను పెట్టుకుని, ఒకసారి వేరే వాళ్ళకి కావాలంటే ఇచ్చాను. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ వచ్చింది, పెట్టుకుందాం రేపు. ఇదిగోండి దొండపూత మంచిగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టా. అయితే ఈ యొక్క పూత అనేటువంటిది మంచిగా రావాలి అంటే మనము ఆకులు అయితే ఎప్పటికప్పుడు తెంచేసేయాలి. మొన్ననే తెంపేసినా, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి, తెంపేసాం. అట్లా తెంపేసి మనకి ఇంకొకటి ఏంటంటే కొన్ని ముద్రిపోయినవి కొమ్మలు ఉంటాయి కదా, అవి తీసేసేయాలి. తర్వాత ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇక్కడికి ఆగిపోయినాయి, ఇట్లా వదిలేసి అది ఇంకా రాదు. ఇంకా మనకి ఇక్కడికి ఇలా కట్ చేసేయాలి. ఇక్కడికి ఇలా కట్ చేసి ఇక్కడికి వెళ్ళి మనకు వస్తుంది. కొన్ని తీగ ఉంది చూడండి, ఈ తీగ పండు పారిపోయినట్టు అయింది కదా, ఇది అట్లే వదిలేస్తే రమ్మన్న రాదు.
ఇక్కడ కట్ చేద్దాం. కట్ చేసి మంచి కొత్త పూత వస్తుంది, కొత్త చిగురు వస్తేనే కాయలు వస్తాయి. గుర్తుపెట్టుకొని దొండకాయలు అయితే చెట్టు ఎంత పెద్దగా ఉన్నది అనేది కాదు, కొత్త చిగురు వచ్చిందా కాయ వస్తుంది, లేదు అంటే రాదు. ఇదిగోండి అంతా అలానే ఉంది. బెండకాయలు కూడా మొన్నే తెంపేసి నిన్ననే బెండకాయ టమాటా చేసాం. బెండకాయ దొండకాయలు రెండు కలిపి టమాటా చేశాను, మస్తు ఉంది. మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అసలు మంచిగా ఇష్టంగా తిన్నారు. మనం ఏదైనా చేస్తే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తింటే చూడండి, దానికి అబ్బా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూడండి వంకాయలు ఇలా ఉండాలి, దీనిపైన ఇలా లైట్ కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్ వచ్చిందంటే లోపల సీడ్స్ అయితే ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం మొక్కకి కావాల్సినటువంటి వాటరింగ్ సరిగా చేయకపోవడం అనమాట. ఇదిగోండి పురుగులు వస్తూ ఉన్నాయి. ఈరోజు మనము వీలైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాము. ఇంకా పచ్చిమిరపకాయలు నిన్న మంచి తెంపుకపోయాను. మా చిన్నోడికి ఇష్టం తెంపడం అంటే కూరగాయలు, నాకు కూడా అదే కావాల్సింది. ఒకసారి పిల్లలకి తెంపడం అలవాటు అయింది అనుకోండి, మొక్కలు పెంచాలని ఇష్టం వస్తుంది. ఈ మొక్కలన్నీ కూడా పచ్చిమిర్చి మొక్కలన్నీ మా ఆవిడతోనే పెట్టించాను. నేను అదే చెప్తున్నాను, మమ్మీ మనం ఏదైనా ఇష్టంగా చేస్తే దానికి రిజల్ట్ మంచిగా ఉంటుంది కదా అమ్మ అని. అవును నాన్న, మనం ఏదైనా చేసేటప్పుడు స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం ఏది చేస్తే. ఇదిగోండి పారిజాతం పుష్పాలు కూడా వస్తున్నాయి. పారిజాత పుష్పాలు శ్రావణ మాసం నాకు చాలా పొద్దున వీలు అవ్వట్లేదు. రేపు పొద్దున మా చిన్నోని తెంపుకురమ్మనాలి పైకి వచ్చి. చూడండి ఇంత బాగుందో. తర్వాత ఇది వచ్చేసి మనకి శంకు పుష్పాలు, పువ్వులు రావడం ఆగిపోయి లేదంటే ఇట్లా కాయలు వస్తాయి చూడండి. కాయలు వచ్చిన పట్లే వదిలేస్తే చెట్టుకి కాయలు ఎక్కువ రావు, పువ్వులు ఎక్కువ రావు. ఇంకా కాయలు వచ్చేసి అయ్యో దీన్ని మంచిగా పెడతానులేండి. అది అక్కడెక్కడో నేను కట్టేసినట్టున్నాను, ఇది అది ఊడిపోయింది గట్టిగా లాగగానే. ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, ఎండిపోయిన కొమ్మలు తీసేస్తే అలా మంచి కొత్త కొమ్మలు వస్తాయి. మనము మొక్కకి ఎప్పటికప్పుడు పని చేస్తూ ఉండాలి, అప్పుడే అది మంచిగా ఉంటుంది. మనమైన పొద్దున మొహం కడుక్కొని రేపదాకా అట్లేంటి మన మొహం ఫ్రెష్గా ఉంటుందా? ఉండదు కదా. ఏ పూట కాపుడే మనం మేకప్ వేస్తూ ఉంటాం కదా, మొక్కలు కూడా అంతే. వాడు కూడా ఎప్పటికప్పుడు చేయాల్సిన పని చేస్తూ ఉంటే అవి కూడా మంచిగా ఉంటాయి. ఇది కూడా ఆకులన్నీ తెంపేసుకుని కూడా టమాటా, ఫస్ట్ టమాటా చెట్టు. ఈ సీతాఫలం ఒకటి లాస్ట్ టైం వచ్చినట్టే వచ్చింది, పూత మంచిగా వచ్చింది. అబ్బా ఇంకా నాకైతే నా కొడుక్కి ఒక సీతాఫలం ఇవ్వచ్చు అనుకున్నాను. నువ్వు సంతోషపడతావా, నీకు అంత సీన్ లేవే అన్నది మొక్క. రెండు సార్లు మంచిగా పూత వచ్చింది, రాలిపోయింది. అయినా ఫస్ట్ పూత రాలిపోతుందిలేండి, కానీ అనిపిస్తుంది కదా అయ్యో వచ్చింది అని, ఆశపడే లోపల పోయిందని. కానీ తెలుసు ఎట్లా ఫస్ట్ పూత నిలబడదు అని. ఈ స్మెల్ చూసి ఎంత బాగా అనిపిస్తుంది. సీతాఫలం నాకు ఇష్టం. ఆకులు తెంపుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త చిగురు వస్తాయి అనమాట. కొంచెం లేతగా ఉన్న ఆకులు వదిలేస్తే అవి మళ్ళీ 4-5 రోజుల వరకు మంచిగా వస్తాయి. ఇలా మనం అప్పటికప్పుడు తెంపుకొని పోయి కర్రీ చేసుకున్నాం అనుకోండి, ఆ యొక్క ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైనా మనకైనా వారంలో ఒక 2 సార్లు లేదా 3 సార్లు అయినా కానీ ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇంకా దాంట్లోనూ ఆకుకూరలు మనం పండించుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఎలాంటి మందులు వేయకుండా పండిస్తాం కదా. ఇప్పుడు మన దగ్గర అయితే పాలకూర ఒకటే ఉన్నట్టుంది, తోటకూర విత్తనాలు వేసాను కానీ రాలేవు.